గౌరవ ప్రధానమంత్రి గారు సుమారు 10:30కి ఇక్కడ వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఎయిర్పోర్ట్ సందర్శిస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎయిర్పోర్ట్ సందర్శించి ఆ ఎయిర్పోర్ట్ సందర్శించిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సభకు వెళ్ళే దారిలో మనందరికీ తెలుసు, ఉత్తరాంధ్రలో అరకు అనేది ఒక టూరిజం హబ్. ఆ అరకులో ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా దింసా డ్యాన్స్ అనేది స్పెషల్ మనందరికీ కూడా. సుమారు 13,000 మంది బాలికలతో దింసా డ్యాన్స్ ప్రదర్శన ఆయనకి కనువిందుగా చేయాలనేది మా అందరి ఆలోచన. దానికి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవ కలెక్టర్ గారు అలాగే 6 జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కూడా భాగస్వామై దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దింసా డ్యాన్స్ చేసినటువంటి ప్రతి బాలిక కూడా ఏ రకంగా చేయాలో దానికి ట్రైనింగ్, కోఆర్డినేషన్ అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దింసా డాన్స్ తిలకించిన తర్వాత బహిరంగ సభకు వచ్చి ప్రజలందరినీ కూడా ఉద్దేశించి 1 గంటన్నర వరకు కూడా ఒక సభ మాట్లాడడానికి చేయడం జరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా దీన్ని డిలే చేయడం వల్ల ఈ ఎయిర్పోర్ట్ క్రమేణా డిలే వేయడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ 2024లో బాధ్యతలు తీసుకున్న తర్వాత నెల రోజుల్లోనే ఎయిర్పోర్ట్కి సందర్శన చేసి ఖచ్చితంగా ఇది మనం 2026 సమ్మర్లో కన్నా ముందే మనం ఇనాగ్రేట్ చేయాలి, 6 నెలల కన్నా ముందే ఇనాగ్రేట్ చేయమని అటు జిఎంఆర్ సంస్థకు కానీ అలాగే మా యువ నాయకులు మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు దీనికి కావాల్సిన అనుమతులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ప్రతీ నెల ఆయన కేంద్ర మంత్రివర్యులు వచ్చి ఈ ఎయిర్పోర్ట్ని రివ్యూ చేసుకొని దీన్ని పనులు ఏవైతే ఎక్కడైతే డిలేస్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేస్తూ ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయించిన డేట్ ఉందో దానికన్నా ముందే చేయాలని ఒక కార్యరూపం చేసి ఇక్కడ చేయడం జరిగింది. అయితే దీనికి కూడా మనం జిఎంఆర్ చైర్మన్ గారు జిఎం రావు గారికి, మల్లికార్జునరావు గారికి ముఖ్యంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రపంచం అంతా నాకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, నాకు నా సొంత గడ్డ అయినటువంటి రాజాముఖి సమీపాన ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలన్న ఆలోచనతో అతి